హలో రియల్ ఎస్టేట్ మిత్రులారా, వెల్కమ్ టు యువర్ రియల్ ఎస్టేట్. కొత్త రియల్ ఎస్టేట్ అప్డేట్స్ తో మీ ముందుకొచ్చేసాం. కొత్తగా వచ్చిన అప్డేట్, హైదరాబాద్లో మళ్లీ భూముల వేలం. టార్గెట్ ఏకంగా 5,000 కోట్లు. హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ HMDA మరోసారి భూముల వేలానికి సిద్ధమవుతోంది. ఈసారి లక్ష్యం చాలా భారీగా 5,000 కోట్లు. ఈ ఆదాయాన్ని నగర అభివృద్ధి, మౌలిక సదుపాయాల పెంపుదల కోసం వినియోగించనున్నారు. ఏ ప్రాంతాల్లో భూముల వేలం వేస్తున్నారో తెలుసా? మొదటి దశలో కూకాపేట్, ఉప్పల్ భగాయత్, తుర్కాయంజల్, ఇన్ముల్ నర్వ వంటి ప్రాంతాల్లో మిగిలిన ప్లాట్లను వేలం వేయనున్నారు. గతంలో ఈ ప్రాంతాల్లో వేలం జరిగినప్పుడు కొనుగోలుదారుల నుంచి మంచి స్పందన లభించింది. ముఖ్యంగా కోకాపేట్లు భూముల ధరలు ఆకాశాన్ని తాకాయి. విదేశాల్లో ఉన్న NRIలు, దేశవ్యాప్తంగా ఉన్న రియల్ ఎస్టేట్ కంపెనీలు కూడా పోటీపడ్డాయి. ఈ 4 ప్రాంతాల్లో HMDA రైతుల నుంచి భూములు సేకరించింది. అందులో 60% ప్లాట్లు రైతులకు కేటాయించగా మిగిలిన 40% HMDA ఆధీనంలో ఉన్నాయి. మొత్తం ప్లాట్లు 1141, రైతులకు కేటాయించినవి 696. ఇప్పటివరకు అమ్మినవి 59, ఇంకా అమ్మకానికి రెడీగా ఉన్నవి 385. ఇవే ఇప్పుడు వేలం వేయనున్నవి. వీటి అమ్మకంతో వచ్చే డబ్బుతో ఏమి చేయనున్నారు? ఈ 5,000 కోట్లు కేవలం ప్లాట్ అమ్మకాల కోసం కాదు. ఈ ఫండ్స్తో మెగా మాస్టర్ ప్లాన్ 2050 అమలు, సికింద్రాబాద్ నుంచి శామీర్పేట్ వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం, హుస్సేన్ సాగర్ సుందరీకరణ, రోడ్ల విస్తరణ, డ్రైనేజ్ వ్యవస్థలు, ఇతర మౌలిక సదుపాయాలు అందించేందుకు ఈ ప్రాజెక్టుల మొత్తం అంచనా ఖర్చు 3,000 కోట్లు పైగా ఉన్నాయి. దీనికోసం భూముల అమ్మకాలు కీలకం కావడంతో ఈసారి వంతెన సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు అధిక స్పందన వచ్చిన ప్రాంతాల తర్వాత ఇంకా 10 ప్రాంతాల్లో ప్లాట్లను వేలం వేయడానికి రెండో, మూడో దశల్లో HMDA ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఈ దశల్లో ధరలు కొంత తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇక ఇది మన హైదరాబాద్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఇది కీలకమైన దశ. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, కొంతమంది ఇన్వెస్టర్లు ఇప్పటికే రియల్టీ మార్కెట్పై కన్నేసే ఉన్నారు. మళ్లీ కోకాపేట్, ఉప్పల్ భగాయత్లు రియల్ ఎస్టేట్ బూమ్ వస్తుందా అన్నది చూడాలి. ఇది అప్డేట్. నెక్స్ట్ మరో రియల్ ఎస్టేట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. మీరు మా ఛానల్ యువర్ రియల్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయండి. ధన్యవాదాలు.